దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరోసు దేవుని వాగ్దానం కీర్తనలు 66:14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో మ్రొక్కుబడుల గురించి దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే గిలాదు వాడైనటువంటి యెఫ్తా, అతడు యెహోవాతో అంటున్నాడు కదా, నా శత్రువులైనటువంటి అమ్మోనీయులను నాకు అప్పగించినట్టయితే అమ్మోనీయులను ఓడించి తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనడానికి నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠితం చేస్తాను, దాన్ని నీకు దహనబలిగా అర్పిస్తానని దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. అయితే యెఫ్తా యుద్ధములో అమ్మోనీయులను ఓడించి మరెంతో క్షేమంగా ఎంతో విజయముతో తన ఇంటికి వస్తున్నప్పుడు తన ఇంటి ద్వారంలో నుండి తన కుమార్తె తంబరులతో నాట్యంతో బయటికి వచ్చింది. అది చూసినటువంటి యెఫ్తా ఎంతో కృంగిపోయి, మరి నన్ను తల్లడింప చేసే వారిలో నీ ఒక్కరు దానివని చెప్పి ఎంతో ఎలుగెత్తి ఏడ్చాడు. అయినప్పటికీ కూడా అంటున్నాడు కదా, నేను యెహోవాకు మాట ఇచ్చాను, ఆ యొక్క మాటను నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి కుమార్తెతో చెప్పాడు. అయితే కుమార్తె కూడా తన తండ్రి చెప్పిన సంగతులన్నీ విని, మరి దేవునికి ఏదైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో దాని ప్రకారం చెయ్యాలని ఆమె కూడా అంది. చూడండి, యెఫ్తాకి ఆమె ఒక్కతే కుమార్తె, మరి ఇక మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు. ఆమెను దేవునికి దహన బలిగా యెఫ్తా అర్పించాడు. చూడండి, మరి మీ యొక్క కష్టకాలంలో మీరు ఏదైతే దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నారో, మీ ఆపద తొలగిపోయిన తర్వాత, మీ కష్టములు తొలగిపోయిన తర్వాత ఆ యొక్క మొక్కుబడిని ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. కొంతమంది కోరికలు కోరుతారు, దేవుడిని తీరుస్తాడు దేవుడు. మరి ఆపద సమయంలో కూడా ఎన్నో మొక్కుబడులు చేసుకుంటారు. అయితే ఆ మొక్కుబడులను వారు ఎంత మాత్రం కూడా తీర్చుకొనరు. ఆ మొక్కుబడులు మర్చిపోతారు. ఆ మొక్కుబడులను ఎంతో వాయిదాలు వేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వేదైతే మొక్కుబడి చేసుకున్నావో దాన్ని చెల్లించటంలో, దాన్ని అర్పించటంలో ఎంత మాత్రం కూడా నీవు ఆలస్యం చేయకూడదన్నారు. ఒకవేళ నీవు మొక్కుబడి చెల్లించలేని పక్షాన నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉండటమే మేలు అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చేసినప్పుడు దేవునికి గొప్ప సాక్షులుగా మనం ఉండగలుగుతాం. ఎటువంటి శాపం పాపం మన మీద ఇక ఉండదు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. దినమంతా వారికి తోడయుండి కాపాడండి. కీడు శోధన అపాయాన్ని తప్పించండి. వారి పిల్లల్ని వారిని పోషించండి. వివాహం కావాల్సిన వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరిచి, ఇంట్లో శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానం ఇవ్వండి. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారని బిడ్డలు మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.